ఏకాగ్రతకు ఇది దారి. చదివేటప్పుడు ఎంత ఏకాగ్రత పెడుతున్నాం అనేది చాలా ముఖ్యం. లేదంటే ఎంత సమయం పుస్తకం ముందు కూర్చున్నా చదివేదేది పూర్తి స్థాయిలో గుర్తుండదు. అన్నీ తెలిసినట్లే ఉంటుంది, కానీ అనుకున్న సమయానికి పేపర్ మీద పెట్టలేము. మరి పూర్తి ఫోకస్తో చదివేందుకు పాటించాల్సిన మెలకువలు ఏమిటో చూద్దామా? పామడారో చిట్కా. ఇదొక చక్కని టైం స్ట్రెస్ మేనేజ్మెంట్ చిట్కా. చదువుతున్నప్పుడు ప్రతి 25 నిమిషాలకి ఒక 5 నిమిషాలు విరామం తీసుకోవడం ఇందులో ప్రధాన అంశం. దీని ద్వారా మెదడు శక్తి తగ్గిపోకుండా శ్రద్ధ పెడుతూ చదువుకునే వీలుంటుంది. ఒత్తిడి లేకుండా ఆలోచన తాజాగా ఉంటూ ఎక్కువసేపు చదువుకునేలా చేస్తుంది. అలసటను కూడా తగ్గించగలదు. అంతరాయం రాకుండా చూసుకోవాలి. ఏ విధమైన అంతరాయాలు, పరధ్యానాలకు ఆస్కారం లేకుండా ఉండే చోటును చదువుకునేందుకు ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లాంటివి ఉండకూడదు. ఒకవేళ ఉంచాల్సి వచ్చినా సోషల్ మీడియా నోటిఫికేషన్స్ వంటివి మ్యూట్లో చేసి ఉంచాలి. ధ్యానం. అనుకున్న పనులను ప్రశాంతంగా నిర్వహించడంలో ధ్యానం ఎంతగానో సహకరిస్తుంది. రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానం, బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేయడం ద్వారా ఆలోచనలను ఒకే చోట కేంద్రీకరించడం అలవాటవుతుంది. చిన్న లక్ష్యాలు. ఒకేసారి పెద్దవైన కష్టసాధ్యమైన అధ్యాయాలు చదవాలని కాకుండా వాటిని చిన్నగా విభజించుకోవాలి. అలాంటి చిన్న టాస్కులను సాధించడం ద్వారా విషయ అవగాహన సులువు అవుతుంది. మనపై మనకు విశ్వాసం పెరుగుతుంది. తద్వారా మంచి ఏకాగ్రతతో ముందుకు వెళ్ళగలం. మైండ్ మ్యాప్స్ ప్రక్రియ. సమాచారాన్ని మనసులో ఊహించుకోవడం, ఒకదానితో ఒకటి లింక్ చేసుకోవడం ద్వారా ఎక్కువగా అర్థం చేసుకునే వీలుంటుంది. ఏకాగ్రతతో గుర్తుంచుకోగలం. మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్ తయారు చేసుకుంటే ఐడియాలను ఒకదానికి ఒకటి ఎలా అనుసంధించాలో తెలుస్తుంది. ఈ వ్యూహం మెదడులో సృజనాత్మకత, లాజికల్ విభాగాలను ఒకదానితో ఒకటి కలిసి పనిచేసేలా చేస్తుంది. తద్వారా క్లిష్టమైన పనుల మీద సులభంగా ఏకాగ్రతగా చూపగలం, చక్కగా చదువుకోగలం. ఈ ప్రక్రియలన్నీ ప్రయత్నించగలరు.